శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, కృష్ణపక్షం, ద్వితీయ తిథి రాత్రి 12:49 వరకు, అనంతరం తదియ. అనురాధ నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. వరియాన యోగం రాత్రి 9:04 వరకు, అనంతరం పరీక్ష యోగం. తదితరకరణం ఉదయం 11:54 వరకు, అనంతరం గరజీకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 8:36 నుండి 10:22 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:33 వరకు. నేటి వర్జ్యం ఉదయం 10:01 నుండి 11:47 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు తిథి విధియ నక్షత్రం అనురాధ నక్షత్రం, వారం ఆదివారం. అనురాధ నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని ఈ నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. అయితే మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా ఉండేటటువంటి నక్షత్రం ఇది. చాలా సాత్వికమైనటువంటి నక్షత్రం అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి యందు ఈ అనురాధ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. అటువంటి ఈ రోజున ఆదివారం కలిసి రావటం వల్ల మనకి దేవతా ఆరాధన సంప్రదాయంలో తిథిని అనుసరించి, నక్షత్రాన్ని అనుసరించి, వారాన్ని అనుసరించి, మాసాన్ని అనుసరించి కూడా దేవతారాధన అనేది మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఒకే దేవుడని కాకుండా ఒకే పరమాత్మ, ఏకపరాత్మ బహుదేహవర్తి అని అనేక రూపాల్లో ఆయన ప్రకటితమవుతూ ఉంటాడు. ఎందుకండి ఈ విధంగా అంటే, సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం అన్నారు. అంటే సాధకుడు అనేటటువంటి వాడి యొక్క ఆ సౌకర్యం కోసం ఇన్ని రూపాలు కల్పింపబడ్డాయి. ఏమిటండి ఈ రూపాలంటే, ఒకే వ్యక్తి తన కుమారుడికి తండ్రిగా, భార్యకు భర్తగా, తన తండ్రికి కుమారుడిగా, తన సోదరుడికి ఆ తమ్ముడిగా, ఇట్లా ఇన్ని రూపాలు ఎట్లయితే ధరిస్తాడో, పరమాత్మ కూడా ఆయా అవసరాలను అనుసరించి ఆయా నామరూపాలతో ఆయన ప్రకటితమవుతున్నాడని మనం గ్రహించాలి. అటువంటి వాటిల్లో మానవుడి యొక్క స్థితిని అంతటినీ కూడా నిర్దేశించేటటువంటి వాళ్ళు గ్రహాలని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అయితే ప్రతి వ్యక్తికి కూడా అంతా గ్రహాలే నిర్ణయిస్తాయా అంటే, ఆ వ్యక్తి యొక్క పాపపుణ్యాలను అనుసరించి కూడా జీవితం అనేది ఉంటుంది. అయితే ఈ ఎటువంటి కార్యక్రమాలు ఇతను చేస్తాడు అనేది, ఇతని బుద్ధి ఎలా ఉంటుంది అంటే, బుద్ధి కర్మానుసారిణి అని మళ్ళీ మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి తన గ్రహస్థితిని అనుసరించి కూడా బుద్ధి, ఆ బుద్ధిని అనుసరించి కర్మ, ఇవన్నీ కూడా ఉంటాయన్న శాస్త్రవచనం. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహానికి ఎవరైనా కూడా పాత్రలు అవ్వాలంటే ఏం చేయాలంటే, ముఖ్యంగా గ్రహరాట అయినటువంటి సూర్యభగవాను యథాశక్తిగా ఆరాధన చేయాలి. అటువంటి సూర్యగ్రహ ఆరాధన చాలా విశేషమైంది. అటువంటి విశేషమైన సూర్యగ్రహ ఆరాధనకు అనుకూలమైనటువంటి వారం ఈ ఆదివారం. ఆది అంటే ప్రారంభము అని, అంటే ఆయన ఆదిత్యుడు అంటే తొలి ప్రకాశం కలిగినటువంటి వాడు. అంటే ఈ సృష్టి అంతట్లో కూడా ప్రకాశం మొట్టమొదట ఎవరి నుండి ప్రారంభమైందంటే సూర్యుడి నుండి ప్రారంభమైంది. అందుకే ఆయన ఆదిత్యుడు అన్నారు. అదితి యొక్క కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అని మరొక మాట కూడా అన్నారు. గ్రహాల్లో మొదటివాడు కాబట్టి ఆయన్ని ఆదిత్యుడు అని పిలిచారని ఇట్లా అనేకమైనటువంటి కారణాలు చెప్పబడ్డాయి. వీటిల్లో సూర్యగ్రహారాధన చాలా విశేషమైంది. సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం, ఎర్రని పుష్పాలతో అర్చన జరిపించడం, ఎర్రని అక్షతాలతో అర్చన చేయటం, రాగి పాత్రలో ఉన్నటువంటి ఆ నీళ్లతో అర్ఘ్యాన్ని సూర్యభగవానుడికి చేయటం. దీంతోపాటు అన్నిటికంటే ఆయనకు విశేషంగా ఏమిటంటే నమస్కారం చాలా విశేషమైంది. నమస్కార ప్రియో భానుహు ఉంటారు ఆయన. కనుక నమస్కారం చేసినట్లయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అటువంటి ఈ ఆదివారం నాడు అందరూ సూర్యగ్రహ ఆరాధన చేసి, సూర్యుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి, సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మంచి దేహారోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని అందరూ కూడా పరిపూర్ణంగా పొందాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ, వారం భానువారం లేదా ఆదివారం, నక్షత్రం అనురాధ. ఇప్పుడు
గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, రాహు సంచారం కుంభక్షేత్రంలో, కుజశనుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి, రవి బుధుల కలయిక ఉత్తమ నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు కొంతవరకు అనుకూలతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనిశ్చితి ఉన్నప్పటికీ, ఆందోళన ఉన్నప్పటికీ, వ్యయం అధికమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలని సక్రమంగా కొనసాగించాలంటూ చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనారోగ్య పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక విషయాల్లో తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో కూడా ఆందోళనకర విషయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. అధిక వ్యయం నియంత్రించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక పరంగా అధికారంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి, యోగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అధిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించి మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మంచి అవకాశాలకై చేసినటువంటి అన్వేషణలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా అనుకూల దిశగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు, అనుకూల పరిస్థితులు వెంటనే ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ప్రశాంత కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించి మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. శత్రుభీతి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా తగ్గుతాయి. పునఃప్రయత్నాలు చేసినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సమర్థతతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా గుర్తింపు లోపిస్తుంది.
ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. గ్రహ అతి ప్రతికూలతని సమర్థతతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ ఆకస్మిక విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చితి మహిళలకు ఆర్థికంగా కొనసాగుతుంది, ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతుంది. విద్యార్థులకి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. సమర్థత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి అనుకూలించినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సమర్థత పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యకలాపాలు అధికారంగా నిర్వహించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గౌరవ మర్యాదలు కుటుంబ పరంగా మెరుగైనటువంటి అవకాశాలని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్య సాధనకై తహతహ పెరుగుతుంది. సంతృప్తికర సంఘటనలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు సత్ఫలితాలని కలిగిస్తాయి, గుర్తింపును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు క్రమక్రమంగా గోచరిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆకస్మికంగా బలాన్ని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది, మందత్వం తొలగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు మహిళలు పరిష్కరించుకోగలుగుతారు. కఠినత్వంతో కూడినటువంటి నిర్ణయాలు సరళంగా మారుతాయి. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య
9 ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గ్రహాతి ప్రతికూలతని అనుకూలంగా మలచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది, సమర్థత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యోగ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల వార్తలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత పెరుగుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సందేహాత్మకంగా మారుతాయి. అనుకూల పరిస్థితులు మహిళలు నెమ్మదిగా పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే కలిసి వస్తుంది. పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అశ్రద్ధ పనికి రాదు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు నియంత్రించబడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత, నేర్పరితనం వంటివి పెరుగుతాయి. సాహస నిర్ణయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు కుటుంబ వ్యవహారాల్లో ఆధిక్యతని పెంచుతాయి. అభివృద్ధి మహిళలకు గోచరిస్తుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అనుకూలత చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. సంభాషణల విషయంలో వివాదాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ మానసిక ధైర్యంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకి అభివృద్ధి ఆశాజనకంగా మారుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆదాయాన్ని న్యాయవాద వృత్తి వారు చవిచూస్తారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థికంగా కొనసాగుతాయి. అయినప్పటికీ నిలదొక్కగలుగుతారు. శుభవార్తలు వింటారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయ మార్గాల్ని పెంపొందింప చేసుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆశాజనకంగా మారతాయి. అభివృద్ధిని కూడా కలిగిస్తాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. ధీశక్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. విద్యా విషయాల్లో ఏర్పడినటువంటి అసంతృప్తి
క్రమక్రమంగా తొలగుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతని వేగవంతంగా నియంత్రించగలుగుతారు, అనుకూలత సాధించగలుగుతారు, ఆనందం లభిస్తుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణతో కూడినటువంటి విజయాలు సిద్ధించాలని, అభివృద్ధి చేకూరాలని, ఆర్థిక విషయాలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు. ఆదివారం సందర్భంగా సూర్యారాధన చేయటం, ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యం బాగుండాలంటే ఆహార పదార్థాల్లో కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తప్పనిసరిగా వినియోగించాలి. వాటిలో ఉసిరికాయకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎందుకంటే వైజ్ఞానిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యపరంగా ఉసిరికాయలో కాల్షియము, ఫాస్ఫరస్సు, ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఆహారంలో ఉసిరికాయను స్వీకరించడం ద్వారా జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి, శిరోజాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. జుట్టు రాలటం లాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఉసిరికాయ తప్పకుండా ఆహారంలో స్వీకరించాలి. అలాగే చర్మం మీద వచ్చేటటువంటి ముడతలు పోగొట్టే శక్తి కూడా ఉసిరికాయకు ఉంటుంది. ఉసిరికాయలో కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఆ కెరోటిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి నేత్ర సంబంధమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే కూడా ఉసిరికాయ తప్పకుండా స్వీకరించాలి. అలాగే ఉసిరికాయలో ఉండేటటువంటి క్రోమియము మధుమేహ సమస్యను అదుపులో ఉంచుతుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే కూడా ఉసిరికాయ తప్పనిసరిగా ఆహారంలో స్వీకరించాలి. అలాగే గుండెకు బలాన్ని కలిగింపజేస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. కాబట్టి హృదయ సంబంధమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి కూడా ఆహారంలో తప్పనిసరిగా ఉసిరికాయను వినియోగించాలి. ఉసిరికాయలు అనేక రకాలైనటువంటి ఉసిరికాయలు ఉంటాయి. పెద్ద ఉసిరికాయలు, రాస ఉసిరికాయలు, నేల ఉసిరికాయలని ఉసిరికాయలను 3 రకాలుగా విభజించారు. ఒక్కొక్క రకం ఉసిరికాయను ఆహారంలో స్వీకరించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. పెద్ద ఉసిరికాయల రసాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే దానివల్ల మతిమరుపును తగ్గింపజేసుకోవచ్చు, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు తొలగింపజేసే శక్తి కూడా ఈ పెద్ద ఉసిరికాయలకు ఉంటుంది. పెద్ద ఉసిరికాయలు కనుక మనం ఆహారంలో స్వీకరించిన, పెద్ద ఉసిరికాయల రసం స్వీకరించిన రక్త ప్రసరణ సమస్యలు తొలగింపజేసుకొని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే జలుబు, దగ్గు లాంటి గొంతు సంబంధమైన సమస్యలు తొలగింపజేసే శక్తి కూడా ఈ పెద్ద ఉసిరికాయలకు ఉంటుంది. ఆ తర్వాత 2వ రకం ఉసిరికాయలు రాచ ఉసిరికాయలు. ఈ రాచ ఉసిరికాయలు అనేవి ఎలాంటి నొప్పులు ఉన్నా సరే ఆ నొప్పులన్నీ పోగొడతాయి. కాబట్టి బెణుకులు, నొప్పులు ఇలాంటి వాటిని అరికట్టే శక్తి రాచ ఉసిరికాయలకు ఉంటే వీటిని ఊరగాయలుగా కూడా వినియోగిస్తారు. ఉప్పు కలిపి స్వీకరించవచ్చు, తేనె కలిపి స్వీకరించవచ్చు. ఎలాగైనా సరే ఉప్పు కానీ తేనె కానీ కలిపి ఈ రాచ ఉసిరి ముక్కలను స్వీకరించిన, రాచ ఉసిరి రసాన్ని స్వీకరించిన అది ఆరోగ్యపరంగా నొప్పులను తొలగింపజేస్తుంది, బెణుకులు, గాయాలు లాంటివి తొలగింపజేస్తుంది. అలాగే వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను సమతౌల్యంగా ఉంచే శక్తి కూడా ఈ రాచ ఉసిరికాయలకు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఉసిరికాయలలో 3వ రకం నేల ఉసిరి. ఈ నేల ఉసిరి చాలా శక్తివంతమైనది, ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. ఎవరికైనా సరే కిడ్నీలకు సంబంధించిన సమస్యలు ఉంటే వాళ్ళు తప్పకుండా నేల ఉసిరిని స్వీకరించాలి. నేల ఉసిరికాయలు చిన్నవిగా ఉంటాయి. పెద్ద ఉసిరికాయలు, రాచ ఉసిరికాయల కంటే నేల ఉసిరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ నేల ఉసిరికాయలను కనుక ఆహారంలో స్వీకరించిన, నేల ఉసిరికాయల రసాన్ని స్వీకరించిన, లేదా నేల ఉసిరికాయల ఆకులను తీసుకొని ఆ ఆకులను పొడి చేసి ఆ పొడిలో ఇతర పదార్థాలు ఏవైనా కలిపి, తేనె లాంటివి కలిపి స్వీకరించినా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా
ఎవరికైనా కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉంటే కూడా నేల ఉసిరిని తప్పనిసరిగా వినియోగించాలి. నేల ఉసిరికాయ రసము, మిరియాల పొడి, కొద్దిగా పెరుగు కలిపి స్వీకరిస్తే కామెర్ల వ్యాధి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా జీర్ణశక్తిని పెంపొందింపజేసే శక్తి కూడా ఈ నేల ఉసిరికి ఉంటుంది. చర్మ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసే శక్తి కూడా ఈ నేల ఉసిరి ఆకుకుంటుంది. కాబట్టి ఉసిరికాయలో పెద్ద ఉసిరి, రాచ ఉసిరి, నేల ఉసిరి ఇలా 3 రకాలుగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలను అనుసరించి ఒక్కొక్క ఉసిరికాయను స్వీకరించడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపటి నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. డొల్లు కర్తరి అంటే ఏంటో, డొల్లు కర్తరిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చో, ఎలాంటి కార్యక్రమాలు డొల్లు కర్తరిలో చేయరాదో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.